నమస్తే, వెల్కమ్ టు ఐటీ ట్రెండ్స్. దిస్ ఈజ్ యువర్ యాంకర్ అపూర్వ. ఐటీలో కొత్తగా ఎలాంటి టెక్నాలజీస్ వచ్చాయి, వాటి యొక్క యూజెస్ ఏంటి, అలానే ఇప్పుడున్న ఐటీ ఇండస్ట్రీలో కాంపిటీషన్ ఎలా ఉంది, ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి, వాటిని ఎలా అప్డేట్ చేసుకోవాలి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని ఈరోజు డిస్కస్ చేద్దాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వెరీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. హీ హ్యాస్ 18 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ అండ్ హీస్ నన్ అదర్ దాన్ ప్రతాప్ గారు, సీనియర్ కన్సల్టెంట్. ఆయనతో మాట్లాడి మన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుంటాం. హలో సార్. హాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. స్టార్టింగ్ నుంచి మనం డిస్కషన్ స్టార్ట్ చేస్తే ఫ్రెషర్స్ గురించి ఫోకస్ ఇప్పుడు ఎక్కువ ఉంటుంది. బికాస్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ఆప్టింగ్ ఫర్ ఇంజనీరింగ్ చదవాలి అని చెప్పేసి, అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఐటీ తీసుకుంటున్నారు లేదా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకుంటున్నారు. సో ఫ్రెషర్స్ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఈ ఐటీ కానీ లేకపోతే యూనో సిఎస్సి తీసుకునే వాళ్ళు? కరెక్ట్ మేడం. సో బేసికలీ ఏంటంటే మేడం, ఇది గుడ్ క్వశ్చన్ మేడం. ఎస్పెషల్లీ ఫ్రెషర్స్ ఇప్పుడు మీరు చూస్తుంటే కనుక ఎంటైర్ మోస్ట్ గ్లోబల్లీ అంతా ఫోకస్ ఒకటి ఏంటంటే ఏఐ ప్లస్ ఆటోమేషన్. దీస్ ఆర్ ద డేస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆటోమేషన్ చెప్పాలంటే. ఓకే, సో ఇప్పుడు ఫ్రెషర్స్కి ఏంటంటే ఒక సైడ్ నుంచి కొద్దిగా ఛాలెంజింగ్ జాబ్స్ కొద్దిగా చేసుకోవడం, ఫైండ్ అవుట్ చేయడం అనేది కొద్దిగా ఛాలెంజింగ్ ఎంప్లాయ్మెంట్ అనేది. అదర్ సైడ్ ఇంకోటి ఏంటంటే ఎనీథింగ్ ఆటోమేషన్ అయినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా బేసికలీ దాన్ని వర్క్ చేసేది బేసికలీ హ్యూమన్సే చేస్తారు. సో ఒక ఎలా అంటే ఒక 60-70% ఆటోమేషన్ చేసిన ఒక 30-40% కంపల్సరీ హ్యూమన్ నీడ్ ఈస్ డెఫినెట్లీ. ఎందుకంటే హ్యూమన్స్ చేసేదే బేసికలీ దే డూ ఇట్ రైట్, దే ట్రైన్ ద సిస్టమ్స్, దే రైట్ ద అల్గారిథమ్. సో అది చేసేది హ్యూమన్సే బేసికల్లీ. సో దానికి ఎక్స్పర్ట్సే చేస్తారు, నో డౌట్. సో దానికి నేనేమంటానంటే అందుకే అక్కడే కొద్దిగా ఏంటంటే ఫ్రెషర్స్ బేసికల్లీ అపార్ట్ ఫ్రమ్ దర్ అకాడమిక్స్ అవుట్ ఆఫ్ బాక్స్ అంటారు అనమాట. అంటే దే షుడ్ హ్యావ్ ఎ రీసెర్చ్ మైండ్ సెట్. ఏంటంటే అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, వాట్ ఆర్ ద చేంజెస్ బికాజ్ ఐటీ చెప్పాలంటే ఐటీ ఈజ్ ఆల్వేస్ డైనమిక్ ఇన్ నేచర్ అనమాట. ఇండస్ట్రీ కంటిన్యూస్గా షిఫ్ట్ అవుతూనే ఉంటుంది. ఓకే, సో దానికి ఏంటంటే మన వాళ్ళు చేయాల్సింది రీసెర్చ్. ఇప్పుడు కొన్ని రీసెర్చ్ కంపెనీస్ ఉన్నాయి, రీసెర్చ్ కంపెనీ లైక్ ఫారెస్ట్ రీసెర్చ్ అనుకోండి, మీరు గార్ట్నర్ రీసెర్చ్ అనుకోండి, జిప్ డావిస్ అనుకోండి, చాలా రీసెర్చ్ కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే ఐటీలో నెక్స్ట్ 5 years ఎలా కన్సిస్టెంట్గా కాన్స్టెంట్లీ ఐటీలో ఏమేమి చేంజెస్ వస్తున్నాయి, వాటి ప్రొడిక్షన్స్, వాటి గురించి మొత్తం రీసెర్చ్ రిపోర్ట్స్, మొత్తం నాలెడ్జ్ అంతా షేర్ చేస్తుంటారు. సో నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అపార్ట్ ఫ్రమ్ యువర్ అకాడమిక్స్ జస్ట్ ఒక ఐ పెట్టి అవుట్ ఆఫ్ బాక్స్ ఏమవుతుంది అసలు ఇండస్ట్రీలో, అదొక. సెకండ్ ఏంటంటే మీకు ఇప్పుడు కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఆ ప్లాట్ఫామ్స్లో బేసిక్గా లింక్డ్ఇన్ తీసుకోండి, మీరు ఇట్లా క్యాగిల్ తీసుకోండి, చాలా ఉన్నాయి ఇలాంటి ప్లాట్ఫామ్స్ మీద. ఆల్మోస్ట్ రియల్ టైమ్ ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. దే కీప్ ఆన్ పోస్టింగ్ లాట్ ఆఫ్ కంటెంట్ ఆన్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ యాజ్ పర్ దర్ ఎక్స్పీరియన్స్. సో వాళ్ళని అలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ని అలాంటి ఎక్స్పర్ట్స్ని కూడా వాళ్ళు ఫాలో అవుతుంటే టైం టు టైం దే విల్ గెట్ ద నాలెడ్జ్ అసలు ఏం జరుగుతుంది ఏంటనేది. అలా ప్లాన్ చేసుకుని అలా నాలెడ్జ్ గెయిన్ చేసుకుని దాన్ని నెక్స్ట్ వాళ్ళు ఏంటంటే ఇంక్లూడ్ చేసుకోవాలి వాళ్ళ స్కిల్ సెట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడున్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో పైథాన్ ప్రాజెక్ట్స్లో పైథాన్ చాలా వాడుతున్నారు బేసికలీ. సో ఏంటి మన వాళ్ళు పైథాన్ ఫ్రెషర్స్ ఇప్పుడు ఎవరైతే బయటికి వచ్చే వాళ్ళు ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ దే కెన్ స్టార్ట్ లెర్నింగ్ పైథాన్. నాట్ ఓన్లీ లెర్నింగ్ పైథాన్, చిన్న ప్రాజెక్ట్స్ కూడా ఒక మినీ ప్రాజెక్ట్స్ ఇట్లా దొరుకుతుంది మీకు గూగుల్లో, వెబ్లో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, మీరు ఇందాక చెప్పాను కదా క్యాగిల్ కానివ్వండి, ఇలాంటి ప్లాట్ఫామ్లో ఆన్లైన్ కాంపిటీషన్స్ ఇలా పెడుతుంటారు. రియల్ టైం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయమని ఇలా చెప్తుంటారు. చాలు అలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు కొన్ని సాల్వ్ చేసుకుని వాళ్ళు దాంట్లో సర్టిఫికేషన్స్ గెయిన్ చేసుకుని ఇలా ప్రాజెక్ట్ చేసుకుంటే వాళ్ళకి డెఫినెట్లీ దే హ్యావ్ వెరీ గుడ్ ఫ్యూచర్ యాక్చువల్లీ. సో యు ఆర్ గెటింగ్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు అండర్స్టాండ్, come out of your academics. While maintaining your academics, just start seeing what is the market, try to connect with the senior peers. Already ఇప్పుడు చాలా కాలేజెస్ కూడా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని కాలేజెస్కి పిలిచి దే ఆర్ ఆస్కింగ్ టు గివ్ ఎ గెస్ట్ లెక్చర్ హౌ ద థింగ్స్ ఆర్. సో దట్ ఈస్ వెరీ బిగ్ పాజిటివ్ అనమాట యాక్చువల్లీ. సో ఇదంతా ప్లాన్ చేసుకుని దీన్ని వాళ్ళు ఇంక్లూడ్ చేసుకుని వాళ్ళ స్కిల్ సెట్ డెవలప్ చేసుకుని ప్లాన్ చేసుకుంటే ప్రాపర్గా చాలా బాగుంటుంది మేడం. చాలాసార్లు ఏమైపోతుంది అంటే స్టూడెంట్స్ మేబీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద మైండ్ సెట్ అనుకుంటా, చాలాసార్లు బుక్ నాలెడ్జ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అంటే ఇఫ్ యూ సీ అట్ దర్ సిజిపిఏ కానీ లేకపోతే స్కోరింగ్ కానీ చాలా బాగుంటుంది, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా మందికి కూడా స్కిల్స్ ఉండవు. బేసికలీ ఏవైతే చిన్న క్వశ్చన్స్ ఉంటాయో కోడింగ్ దానికి సంబంధించింది, ఇంటర్వ్యూస్ ఆ టైంలో ఎగ్జామినేషన్లో ఆ రౌండ్ దగ్గర చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్ వెన్ యూ సీ ద సిజిపిఏ ఆర్ మార్క్స్ ఇట్స్ రియలీ గుడ్. సో అట్లాంటి స్టూడెంట్స్కి మీరు వాట్ యూ వాంట్ టు టెల్, లైక్ ప్రాక్టికల్ నాలెడ్జ్ గురించి వాట్ యూ వాంట్ టు టెల్? డెఫినెట్లీ మేడం, ఇది కూడా వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ చెప్తున్నా. కన్సిస్టెంట్ ఇప్పుడు మీకు ఏంటంటే
సిజిపిఏ బాగుంది స్కోర్ ఆఫ్ కోర్స్ ఎవ్రీ కంపెనీ హ్యాస్ దిస్ సమ్ క్రైటీరియా ఒక 70% దే హ్యావ్ క్రైటీరియా టు షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఓకే సో డెఫినెట్లీ వాట్ ఐ మీన్ టు సేస్ అది సిజిపిఏ 8.5 కానివ్వండి 9 కానివ్వండి 7.5 కానివ్వండి జస్ట్ ఇట్స్ ఎ క్రైటీరియా అది రావడం మంచిదే నో డౌట్ ఇన్ దట్ అకాడమిక్స్ స్కోర్ చేయడం మంచిదే అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 7 సిజిపిఏ వచ్చిన వాడు హీ కెన్ సాల్వ్ సమ్ బిజినెస్ ప్రాబ్లమ్స్ విత్ పైథాన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాజెక్ట్ మినీ ప్రాజెక్ట్ ఎలా చేస్తారు ఏంటి ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ అంతా ఎలా చేస్తారు యూజింగ్ పైథాన్ అతను సాల్వ్ చేయగలిగాడు 99 సిజిపిఏ వచ్చిన వాడు చేయలేకపోయాడు ఫర్ ఎగ్జాంపుల్ సో డెఫినెట్లీ ఇండస్ట్రీ వాంట్స్ 7 సిజిపిఏ క్యాండిడేట్ బికాస్ ఇండస్ట్రీ వెరీ స్మార్ట్ కదా అది ప్రొఫైల్ చూడగానే తెలిసిపోతుంది లాస్ట్ ద సేమ్ క్వశ్చన్ టు బోత్ ఆఫ్ దెమ్ సో హూ కెన్ డూ దట్ ఇప్పుడు 9 అట్లా అందుకే నేను అనేది ఏంటంటే అకాడమిక్స్ ఈజ్ గుడ్ టు స్కోర్ నో డౌట్ ఇన్ దట్ ఇస్ ద క్రైటీరియా డెఫినెట్లీ బట్ ఇప్పుడున్న ట్రెండ్కి మాత్రం డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ మీకు వచ్చు అని మీరు ప్రొఫైల్ మీద మెన్షన్ చేస్తే మాత్రం ఇట్ మీన్స్ దట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఆల్రెడీ యూ హ్యావ్ డిడ్ సమ్ మినీ ప్రాజెక్ట్స్ డమ్మీ ప్రాజెక్ట్స్ అనే కానివ్వండి యూ హ్యావ్ ప్రతి హ్యాండ్స్ ఆన్ దట్ సో యూ షుడ్ బీ ఏబుల్ టు పొజిషన్ టు డూ దట్ అదర్వైజ్ మేడం అదే అంటున్నా అక్కడే మీరు ప్రాక్టీస్ కదా దట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు ఇట్స్ అందుకే నేను అంటాను ఏంటంటే లెర్నింగ్ కాదు లెర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్ బట్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ సూపర్ ఇంపార్టెంట్ దెన్ లెర్నింగ్ సో దీని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అలానే వాళ్ళ టైంని కొద్దిగా సెగ్రిగేట్ చేసుకుని డివైడ్ చేసుకుని అకాడమిక్స్కి వాళ్ళు నేర్చుకున్నది ఎలా ఇంప్లిమెంట్ చేయగలం ఏంటి బికాజ్ ఎందుకంటే ఈరోజు దిస్ ఆర్ ద డేస్ ఆఫ్ చాట్ జీపీటీ యూ కాల్ ఇట్ చాట్ జీపీటీ యూ కాల్ ఇట్ గూగుల్ జెమినీ యూ కాల్ ఇట్ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి అంటే ఒక హ్యాండీలో ఉంది వాళ్ళకి నాలెడ్జ్ సింపుల్గా చెప్పాలంటే వాళ్ళకి ఏది కావాలో అది చాట్ జీపీటీ హ్యాపీగా ఇస్తుంది ప్రొవైడెడ్ దట్ దే ఆస్క్ ద క్వశ్చన్స్ ప్రాపర్లీ ప్రాంప్టింగ్ ఓకే సో దే హ్యావ్ ఎవ్రీథింగ్ నౌ ద ఓన్లీ ఎంతూజియాజం ఉండాలి అవుట్ ఆఫ్ బాక్స్ ఇంటర్నెట్ సో నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే వన్స్ యూ ఫీల్ దట్ యు ఆర్ ఎక్స్పర్ట్ ఆన్ దట్ సో గో ఫర్ సర్టిఫికేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి ఇలా డిఫరెంట్ ఏ స్కిల్ సెట్ బట్టి దానికి సర్టిఫికేషన్స్ ఇండస్ట్రీ బాడీస్ లైక్ మైక్రోసాఫ్ట్ కానివ్వండి సిస్కో కానివ్వండి ఐబీఎం కానివ్వండి వాళ్ళు సర్టిఫికేషన్స్ ఇస్తున్నారు సో ఇది రాసి ఆ స్కిల్ సెట్ని ఇంకా ఇట్ విల్ షో రైట్ ఇట్ విల్ షో దట్ దిస్ గై సర్టిఫైడ్ అండ్ మోర్ ఎక్స్పర్ట్ లైక్ సో ఇలా ప్లాన్ చేసుకుని చాలా బాగుంటుంది రైట్ సార్ ఇప్పుడు ఎక్కడ చూసినా మనకి జెన్ ఏఐ అనే పేరు వినిపిస్తుంది జనరేటివ్ ఏఐ సో వాట్ ఈస్ జెన్ ఏఐ అండ్ దీన్ని ఎలా మనం యూస్ చేస్తాం ఎగ్జాక్ట్లీ మేడం సో ఏం లేదు మేడం మంచి క్వశ్చన్ జనరేటివ్ ఏఐ జనరేటివ్ ఏఐ అంటే ఏంటి మీకు బేసికలీ టెక్స్ట్ కానివ్వండి ఇమేజెస్ కానివ్వండి ఏదైనా కాంటెంట్ రిలేటెడ్ మీది ఏదైనా క్వశ్చన్స్ అడిగితే ఇట్స్ ఆన్ ద హోల్ ఇట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అగైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో జనరేటివ్ ఏఐ అంటే మీరు టెక్స్ట్ కాంబినేషన్ ఆఫ్ టెక్స్ట్ ఇమేజెస్ కాంటెంట్ ఏదైనా ఉన్నాయో దానికి తగ్గట్టు రిలవెంట్ మీరు సెర్చ్ చేసినప్పుడు బేసికలీ రిలవెంట్ అవుట్పుట్ ఇస్తుంది అనమాట అంటే మీరు ఏదైనా సరే మీకు ఇఫ్ యూ వాంట్ ఇన్ ఇమేజ్ ఇట్ విల్ ఆన్సర్ ఇన్ ఇమేజ్ బేసికలీ ఒక ఇమేజ్ కావాలి ఇట్లా టెక్స్ట్ అంటే టెక్స్ట్ రిలేటెడ్ కూడా కావాలంటే అది ఇస్తుంది అనమాట దాన్ని బేసికలీ హై లెవెల్ జనరేటివ్ ఏఐ అంటారు సో ఏంటి ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గూగుల్ ఉంది మేడం గూగుల్ సెర్చ్ ఉంది గూగుల్ సెర్చ్లో మీరు ఏదైనా సెర్చ్ చేశారు ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ఏ గుడ్ రెస్టారెంట్ ఇన్ న్యూయార్క్ సిటీ గూగుల్ సెర్చ్ ఏం చేస్తుంది మీకు లిస్ట్ ఆఫ్ రిజల్ట్స్ డిస్ప్లే చేస్తుంది మీరు పోయి మాన్యువల్గా ప్రతిదానికి సెర్చ్ చేసుకుంటూ ఉంటారు ఏది బాగుందని ప్రతి లింక్ ఓపెన్ చేసి మీరు సెర్చ్ చేయాలి బట్ ఇన్ ద సేమ్ వే ఇఫ్ యూ ఆస్క్ జెన్ఏఐ టూల్ ఫర్ ఎగ్జాంపుల్ సే చాట్ జీపీటీ లిస్ట్ అవుట్ ద రెస్టారెంట్స్ ఇన్ హిమాయత్ నగర్ విచ్ ఆర్ టాప్ 5 రెస్టారెంట్ అని చాలు మీరు క్వశ్చన్ కరెక్ట్గా దాన్ని ప్రాంప్ట్ అంటారు ఆ ప్రాంప్టింగ్ మీరు కరెక్ట్గా ఇవ్వగలిగితే స్పెసిఫిక్ రిజల్ట్ మీకు ఇచ్చేస్తుంది బట్ ఈ 5 రెస్టారెంట్సే మంచి రేటింగ్ ఉంది డీటెయిల్గా మీకు అర్థమైందా అంటే అక్కడ సెర్చ్ ఇక్కడ డైరెక్ట్ Q&A డైరెక్ట్లీ ఇన్స్టెంట్ ఓకే సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ హ్యాస్ హై డిమాండ్ మేడం ఇలాగే 3 ఉన్నాయి అట్లా జనరేటివ్ ఏఐ ఏజెంట్ ఏఐ ఏజెంటిక్ ఏఐ అని 3 ఉంటాయి ఇదే ఇందులో యాక్చువల్ జనరేటివ్ ఏఐ అనేది మీరు చెప్తుంది ఇప్పుడు స్టార్టింగ్ చాట్ చెప్పాను కదా చాట్ జీపీటీ ఇనిషియల్ లెవెల్లో మీరు క్వశ్చన్ ఇస్తారో ఆన్సర్ చేస్తుంది నెక్స్ట్ ఏజెంట్ ఏఐ ఏంటంటే ఒక బిజినెస్ కేస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రాసెస్ని ఆటోమేట్ చేయాలి మీరు ఆ ప్రాసెస్ని ఆటోమేట్ చేయాలి అంటే డెఫినెట్లీ ఒక ఏజెంట్ని మీరు క్రియేట్ చేయాలి ఆ ఏజెంట్ దాని ప్రకారం ఒక ప్రాసెస్ క్రియేట్ చేయాలి సో యూ కెన్ యూజ్ ఏజెంట్ ఏఐ అక్కడ ఉపయోగపడుతుంది ఏజెంటిక్ ఏఐ అంటే మీ దగ్గర మల్టిపుల్ వర్క్ ఫ్లోస్ని మీరు ఆటోమేట్ చేయాలి సో దానికి అక్కడ కాంప్లెక్సిటీ ఎక్కువ కదా అలాంటప్పుడు ఏజెంటిక్ ఏఐ అంటే ఇంకా స్మార్ట్ అనమాట అంటే ఇక్కడ జనరేటివ్ ఏఐ స్మార్ట్ ఏజెంట్ ఏఐ ఇస్ మోర్ స్మార్టర్ ఏజెంటిక్ ఏఐ సూపర్ స్మార్టర్ అట్లా అనమాట సో ఏజెంటిక్ ఏఐ అంటే మొత్తం ఒక ఆర్గనైజేషన్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా మీకు ఫైనాన్స్ కానివ్వండి మార్కెటింగ్ కానివ్వండి ఏదైనా మల్టిపుల్ డిపార్ట్మెంట్స్లో అక్కడ ఉన్న వర్క్ ఫ్లోని ఏమైనా స్ట్రీమ్లైన్ చేయాలంటే అక్కడ యూస్ కేసెస్ మల్టిపుల్ ఉంటాయి సో అలాంటప్పుడు ఆ మొత్తాన్ని ఆటోమేషన్ చేయాలంటే యూ షుడ్ హ్యావ్ ఏజెంటిక్ ఏఐ అనమాట సో జెన్ఏఐ ఏజెంట్ ఏఐ ఏజెంటిక్ ఏఐ మేడం ఇది
దిస్ ద వన్ ఆఫ్ ద చెప్పాలంటే ట్రెండ్ విచ్ ఇస్ కీన్ డిమాండింగ్ నౌ మేడం యాక్చువల్లీ చెప్పాలంటే. సార్ ఇప్పుడున్న ఐటీ ట్రెండ్స్లో బాగా ట్రెండింగ్లో ఉన్న టెక్నాలజీస్ ఏంటి? చెప్పాలంటే దాని నుంచి మనం మాట్లాడుతుంది ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆల్వేస్ వితౌట్ ఏ నథింగ్. అంటే ఏఐ దగ్గరికి రాగానే వెంటనే ఇమీడియట్గా స్ట్రైక్ అయ్యే క్వశ్చన్ ఏంటి అంటే దట్ ఏఐ ఈస్ గోయింగ్ టు టేక్ అవే అవర్ జాబ్స్ అనేసి. ప్రీవియస్లీ వెన్ వీవర్ ఇన్ నాట్ బిఫోర్ ది కంప్యూటర్ ఎరా, ఎప్పుడైతే మాన్యువల్గా చేసే వర్క్స్ అన్ని కూడా కంప్యూటర్స్ వచ్చినాయో అప్పుడు పీపుల్ ఎవ్రీ వన్ థాట్ దట్ మా జాబ్స్ అన్ని పోతాయని చెప్పేసి. బట్ దెన్ లేటర్ ఆన్ ఆ కంప్యూటర్స్ రావడం వల్ల కూడా ఇంకా బోల్డ్ అన్ని జాబ్స్ క్రియేట్ అయినాయి. దట్ ఈస్ హౌ ఇన్ ఇయర్స్ మనకి ఉండింది. బట్ నౌ ఏఐ హ్యాస్ కమ్. సో సేమ్ ఏదైతే మిత్ ఉందో ఇప్పుడు అదే నడుస్తుంది మళ్ళీ. డూ యూ థింక్ ఇట్స్ అ మిత్ ఆర్ ఈజ్ ఇట్ గోయింగ్ టు బి రియల్ కేస్? వెరీ సింపుల్ ఆన్సర్ మేడం చెప్పాలంటే. ఇది వెరీ సింపుల్గా చెప్తాను. మీరు రోబో 2.0 రజనీకాంత్ మూవీ చూసుంటారు. సో he developed a smart robot create చేస్తాడు ఆయన. So who is creating that? Human is creating that robot. Correct. After that the robot is doing some task which is then train చేస్తారు, మళ్ళీ డేటా ఇచ్చి చాలా ట్రైన్ చేస్తారు. సో మీకు అర్థమైందా, ఎంత ఆటోమేషన్ చేసినా కూడా స్టిల్ దిస్ సిస్టమ్స్ ఆర్ బీయింగ్ ట్రైన్డ్ ఎఫిషియెంట్లీ ఎఫెక్టివ్లీ బై హ్యూమన్. సో హ్యూమన్ నీడ్ ఉంది డెఫినెట్లీ. సో నేనేమంటా అంటే యాజ్ పర్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్, ఏ ఆర్గనైజేషన్లో ఏ ప్రాసెస్ అయినా సరే అండి 60-70% ఆటోమేట్ చేయొచ్చండి. 30-40% స్టిల్ దెర్ విల్ బి మాన్యువల్. సో నేనేమంటా అంటే ఎస్ షిఫ్ట్ అయితే మీరు అన్నట్టు ఉంటుంది డెఫినెట్లీ. ఎందుకంటే ఆటోమేషన్ చేసేస్తే అక్కడ డెఫినెట్లీ మ్యాన్ పవర్ అంత అవసరం లేదు యాక్చువల్లీ. ఒక ప్రాసెస్ని మాన్యువల్, ఇప్పుడు ఫైనాన్షియల్ చెప్పాలంటే ఫైనాన్షియల్ స్ట్రీమ్లో ఇప్పుడు శాలరీస్ కానివ్వండి వాళ్ళు చేసే ఆ ఫ్లో ఉంటుంది, వర్క్ ఫ్లో, దాన్ని ఆటోమేట్ చేసిన అక్కడ నలుగురు మెయింటైన్ చేస్తుంటారు. అది బుక్ ఆఫ్ రికార్డ్స్ అంత డీటెయిల్స్. అది ఒక ప్రాసెస్ ఆటోమేట్ చేశారనుకో నలుగురు ప్లేస్లో ఒకటి చాలు ఇంకా యాక్చువల్లీ. సిస్టమ్ యూజ్ చేయడం తెలియాలి యాక్చువల్లీ. సో డెఫినెట్లీ షిఫ్ట్ ఉంటుంది మేడం. బట్ స్టిల్ దీనివల్ల ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన ఆ 40% అయితే ఏదైతే ఉన్నారో 60% డెఫినెట్లీ ఉంటుంది, ఆటోమేషన్ వస్తుంది కాబట్టి. ఆ 40% వల్ల ఈ అడ్వాన్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయి టెక్నాలజీస్లో వీటి మీద స్కిల్ అన్నా అప్ స్కిల్ అన్నా కంపల్సరీ అవుతే డెఫినెట్లీ దే విల్ హ్యావ్ దట్, రైట్? నో డౌట్ ఇన్ దట్. అది దాని మీద ఫోకస్ ఉండాలి. అందుకే నేను చెప్పాను అప్ స్కిల్లింగ్ రీస్కిల్లింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కంటిన్యూస్ లెర్నింగ్ అంటారు దాన్ని చెప్పాలంటే. దాని మీద అడాప్టబిలిటీ ఉండాలి. అండ్ డిజిటల్ మార్కెటింగ్ గురించి మీ థాట్ ఏంటి? బికాజ్ నౌ లైక్ ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ఇంపార్టెంట్ దట్ యూ హ్యావ్ అ ప్రోడక్ట్ ఆర్ సంథింగ్, ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ హౌ యూ మార్కెట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఇప్పుడున్న కాంపిటీషన్లో. సో మార్కెటింగ్ అనేది ఎప్పటి నుంచో మనకి ఒక పార్ట్, బట్ నౌ డిజిటల్ మార్కెటింగ్ అనే టర్మ్ని మనం ఎక్కువగా వింటున్నాం. సో ఇందులో కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ఓకే మేడం. సో మీరు చెప్తే ఇప్పుడు ఆర్గనైజేషన్ తీసుకోండి. ఒక ఆర్గనైజేషన్లో మార్కెటింగ్ అంటారు, సేల్స్ అంటారు, బిజినెస్ డెవలప్మెంట్ అంటారు. ఈ 3 రోల్స్ టిపికల్గా ఉంటాయి. అంతా ప్రతి రోల్ కూడా ఆల్మోస్ట్ ఇంటర్ప్లే చెప్పాలంటే. ఓకే, సో ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే ఇదివరకు మనం ఒక ప్రోడక్ట్ని మనం మార్కెట్ చేయటమే, సర్వీసెస్ ఉంటే సర్వీసెస్ని మార్కెట్ చేయటమే. అయితే మీకు తెలుసు కదా ఇప్పుడు దిస్ ఈజ్ ద ఎరా ఆఫ్ డిజిటల్ ఎరా. ఇప్పుడు గ్లోబల్లీ అప్రాక్సిమేట్లీ 7 బిలియన్ పాపులేషన్ ఉంటే, ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ అనుకుంటే కూడా అంటే యాజ్ పర్ రీసెర్చ్ ఒక్కొక్కరి దగ్గర 2 డివైస్లు ఉన్నాయి అంటున్నారు యాక్చువల్ చెప్పాలంటే. సో అంటే మోర్ దెన్ ద పాపులేషన్స్, you can assume that each and every human is carrying at least 2 devices with them in general. ఆ 2 devices మీద మీరు ఆలోచించండి ఎన్ని యాప్స్ ఉంటాయి, డిఫరెంట్ యాప్స్, ఫుడ్ డెలివరీ యాప్స్ కానివ్వండి, బ్యాంకింగ్ యాప్స్ కానివ్వండి. అలా యావరేజ్గా ఒక డివైస్ మీద 50 యాప్స్ ఉంటాయండి మేడం, 40-50 యాప్స్. అంటే ఇక మీరు అర్థం చేసుకోండి ద నీడ్ ఆఫ్ డిజిటల్ ఎలా ఉందనేది ఫస్ట్ థింగ్ అక్కడ. నా డిజిటల్ మార్కెటింగ్ వచ్చింది ప్లేస్ కూడా ఇదే, ఇక్కడే ఫోకస్ యాక్చువల్లీ. సో మీకేంటి విత్ ద రైజ్ ఆఫ్ డిజిటల్. ఓకే, ఇదివరకు మనం అంతా ట్రెడిషనల్ మార్కెటింగ్ చేసేవాళ్ళు, అంటే న్యూస్ పేపర్లో కానివ్వండి, రేడియోలో కానీ. మీరు ఇదివరకు ట్రెడిషనల్గా అంటే బేసికలీ వాల్ పోస్టర్స్ ఇవన్నీ చూసేవాళ్ళు, అది ట్రెడిషనల్. బట్ ఇప్పుడు ఏంటి, టచ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. మీరు గూగుల్ సెర్చ్ చేస్తే ప్రతిదీ మీకు దొరుకుతుంది. సో దాని గురించే బేసికల్లీ ఇంటర్నెట్ ఈజ్ అవైలబుల్ టు ఎవ్రీబడి నౌ, నో డౌట్ ఇన్ దట్. ఎందుకంటే ఓకే మొబైల్ ఇంటర్నెట్ ఈజ్ అవైలబుల్, సెర్చ్ ఈజ్ అవైలబుల్, ఏ టిప్ ఆఫ్ ట్యాప్. ఓకే, సో దాని గురించి డిజిటల్ మార్కెటింగ్ డిమాండ్ బాగా పెరిగింది. డిజిటల్ మార్కెటింగ్లో ఆల్మోస్ట్ నాకు తెలిసినట్టయితే దెర్ ఆర్ మల్టిపుల్ సబ్ మాడ్యూల్స్ ఇన్ దాట్ అండ్ ఆల్మోస్ట్ 50+ రోల్స్ ఉన్నాయి చేయాలంటే. ఒక మాటకి డిఫైన్ చేయాలంటే 50+ రోల్స్. ఈవెన్ విత్ ఇంటర్మీడియట్ విత్ 10+2 చెప్పాలంటే, విత్ 10+2 విత్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఆపరేటింగ్ ద కంప్యూటర్ అండ్ హ్యావింగ్ ఎ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంటర్నెట్ అండ్ సోషల్ మీడియా డెఫినెట్లీ కెన్ గో ఫర్ ఎనీ కన్సల్టింగ్ వర్క్. వాళ్ళ లోకల్లో ఉన్న స్టోర్స్ని కూడా బేసికలీ కెన్ స్టార్ట్ మార్కెటింగ్, డూయింగ్ డిజిటల్ మార్కెటింగ్. ఎందుకంటే అక్కడ ఆ లోకల్లో ఉండే స్టోరు వాడందరికీ పరిచయం ఉండకపోవచ్చు చాలామందికి. సో వీడేం చేయొచ్చు, అక్కడ రేడియస్ టార్గెటింగ్ చేయొచ్చు, ఈ స్టోర్ ఇక్కడ ఉంది అని చెప్పి. సో చూసి మీకు అర్థమైందా మీకు? సో యూజింగ్ డిజిటల్లీ
చక్కగా హ్యాపీగా మార్కెటింగ్ చేయొచ్చు, విచ్ ఆల్సో రెడ్యూసెస్ ద మనీ. కదా ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే యూ హ్యావ్ టు స్పెండ్ లాట్ ఆఫ్. ఇక్కడ ఏంటి ఆర్గానిక్ ఉంటుంది, అంటే పెయిడ్ మార్కెటింగ్ ఉంటుంది, ఫ్రీ మార్కెటింగ్ ఉంటుంది. సో ఈవెన్ హౌస్ వైఫ్స్ కూడా, దోస్ ఆర్ మీకు తెలుసుగా చాలామంది ఇప్పుడు హౌస్ వైఫ్, దే ఆర్ గ్రాడ్యుయేట్స్ అండ్ దే ఆర్ జస్ట్ బీ ఇన్ ద హోమ్ అండ్ దే వాంట్ టు స్టార్ట్ సమ్ కెరీర్. సో వాళ్ళు కూడా ఇప్పుడు మీరు చూసుకుంటే గూగుల్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ కానివ్వండి, దే హ్యావ్ ద సర్టిఫికేషన్స్ ఇండస్ట్రీ. ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి యాక్చువల్ చెప్పాలి, దే ఆర్ ఆఫరింగ్ ఫ్రీ కోర్సెస్. సో ఒక టైం టేకిన్ ఒక 3 to 5 monthsలో దే కెన్ జస్ట్ క్వాలిఫై దెమ్సెల్ఫ్ ఇన్ దట్. అండ్ ఓపెన్ సోర్స్లో డిజిటల్ మార్కెటింగ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి దొరికేవి యాక్చువల్లీ. దే కెన్ బిల్డ్ దోస్ ప్రాజెక్ట్స్ హ్యాపీగా ఇంట్లో చేయి. సో డిజిటల్ మార్కెటింగ్ ఇస్ లైక్ kind of A+B² formula. It's for everybody, provided that they have keen interest to learn the things, they have sound knowledge of internet, they can operate the computer properly. ఇది చేసుకుని ఆ కోర్సెస్ కంప్లీట్ చేస్తే మేడం వెరీ డిమాండింగ్ డెఫినెట్లీ. యాజ్ లాంగ్ యాజ్ ఎవ్రీథింగ్ ఇస్ డిజిటల్, లాంగ్ యాజ్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ AI, యాజ్ లాంగ్ యాజ్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆటోమేషన్, ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ నీడ్స్ డెఫినెట్లీ మార్కెటింగ్. సో దట్ ఈస్ నీడ్ మేడం, మంచి డిమాండింగ్ కోర్స్. ఇప్పుడు మనకి ఇంజనీరింగ్ కోర్స్లో అంటే ఇంతకుముందు వచ్చేసి ఓన్లీ వీ హ్యావ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్ ఐటీ డిపార్ట్మెంట్ ఇట్లా పర్టికులర్గా ఉండేది. బట్ ఇప్పుడు ఏమైందంటే సబ్ బ్రాంచెస్ వచ్చేసాయి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ AI, CSE విత్ MI, లైక్ ఇట్లా మెషిన్ లెర్నింగ్, ML, సో డేటా సైన్స్, అట్లా సబ్ బ్రాంచెస్ అన్ని చాలా వచ్చేసాయి, క్లౌడ్ కంప్యూటింగ్. సో వాట్ డూ యూ థింక్, అంటే ఇప్పుడు అలా సపరేట్ చేసి ఎప్పుడైతే స్టూడెంట్స్కి టీచ్ చేస్తున్నారో విల్ దే బీ ఏబుల్ టు ఎక్స్ప్లోర్ ది అదర్ బ్రాంచెస్ యాజ్ వెల్, లైక్ అదర్ నాలెడ్జ్ కూడా? సో చూడండి, అదర్ నాలెడ్జ్ అంటే టు బి ఫ్రాంక్, సి ఇఫ్ ఐఎమ్ వెరీ గుడ్ అట్ అనలిటిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా బాగా అనలైజ్ చేయగలుగుతాను, ఐ హ్యావ్ అనలిటికల్ మైండ్ సెట్ అనుకోండి, డెఫినెట్లీ హీ కెన్ గో ఫర్ డేటా సైన్స్. డెఫినెట్లీ హీ కెన్ గో టు డేటా సైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ఆమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ లైక్ ప్రమోటింగ్ థింగ్స్, హీ కెన్ డెఫినెట్లీ గో ఫర్ మార్కెటింగ్. జనరల్లీ చెప్తా, అంటే మీకు ఏంటంటే ప్రతిదీ కూడా ఇప్పుడు ఏంటంటే అన్నీ ఒకే దాంట్లో చేయలేరు. ఎందుకంటే స్ట్రీమ్స్ అన్నీ ఇంటర్చేంజబుల్గా ఉన్నా కూడా, అంటే మామూలుగా ఇంటర్లింకింగ్ ఉన్నా కూడా అంతే కదా. ఒక ఆర్గనైజేషన్ ఫంక్షన్ కావాలంటే డెఫినెట్లీ యాజ్ ఆఫ్ టుడే ఎవ్రీథింగ్ ఈజ్ క్లౌడ్. సో క్లౌడ్ కంప్యూటింగ్ వాళ్ళు కావాలి, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డేటా సైంటిస్టులు కావాలి, మార్కెటింగ్ ఉంటుంది, మార్కెటింగ్ చేయడానికి డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు కావాలి. సో మీకు అర్థమైంది అదే. అంటే వాట్ ఇట్ మీన్స్ ఈజ్ నా ప్యాషన్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేను ఎంపీసీ, ఇంటర్లో నేను ఎంపీసీ చేసి వచ్చాను. సో ఐఎమ్ ఎట్ గుడ్ ఎట్ మ్యాథమెటిక్స్. సో అనలిటికల్ క్యాపబిలిటీస్ నాకు ఉంటాయి. సో వాళ్ళు ఏం చేయొచ్చు, బీటెక్ డేటా సైన్స్ చూస్ చేసుకోవచ్చు, బీటెక్లో ML చూస్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మంచి పాజిటివే కదా. ఎందుకంటే ఇప్పుడు యాజ్ పర్ ద ఇండస్ట్రీ మన గవర్నమెంట్స్ కూడా AICT కానివ్వండి అందరూ ముందుకు వచ్చి ఇలాంటి కోర్సెస్ యూనివర్సిటీస్ అన్నీ ఇంక్లూడ్ చేస్తున్నాయంటే దే ఆర్ మేకింగ్ దెమ్ ప్రిపేర్డ్. ఇదే ఉంది, నెక్స్ట్ ఇవే ఉన్నాయి, వీటి మీద ప్రిపేర్డ్. సో ఆర్గనైజేషన్లో కూడా ఇలాంటి మల్టిపుల్ టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తున్నారు, దే వాంట్ మల్టిపుల్ పీపుల్ ఆన్ దిస్. సో ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ ఈజ్ మై ప్యాషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను చూసుకోవాలి యాక్చువల్ నాకు ఏముంది, నా మైండ్ సెట్ ఏంటి, నా స్కిల్స్ ఏంటి, దాని ప్రకారం చూసుకుని దాంట్లో అడ్వాన్స్ అయిపోతే డెఫినెట్లీ. అండ్ అఫ్ కోర్స్ మీరు అడగచ్చు, సార్ నెక్స్ట్ నేను నా మైండ్ సెట్తో నేను చూస్ చేసుకుంది రైట్ ఆర్ రాంగ్ అంటే దట్ ఈస్ వేర్ ద మెంటర్స్ విల్ రియల్లీ కమింగ్ యాక్చువల్లీ. యూ హ్యావ్ వెరీ టాక్ టు యువర్ సీనియర్స్, టాక్ టు యువర్ లెక్చరర్స్, గెట్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉంటారు చాలామంది, ఈరోజు అవైలబుల్ చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మేడం, డిస్కస్ విత్ దెమ్. Definitely they are there for to give them the ideas, right, to find what is what is not, what is okay. So అట్లా ఇన్పుట్స్ తీసుకొని దాని ప్రకారం ప్లాన్ చేసుకొని చాలా బాగుంది. ఆల్రైట్ సార్, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. IT ట్రెండ్స్లో షార్ట్ బ్రేక్, స్టే విత్ us. అందరికీ సినిమా రచయితగా పేరు వచ్చింది, కానీ మీకు ఈక్వల్గా పేరుడి పాటలకు జునవిత్తుల గారు అంటే పేరుడి పాటలు అనే 2 పేర్లు వచ్చాయి కదా. ఎక్కువ సంతృప్తి ఏది ఇచ్చేది, ఎక్కువ సమయం దేని మీద కేటాయించేవారు మీరు? విష్ణుమూర్తి చేతిలో చక్రం ఉంటుంది, శంఖం ఉంటుంది, పువ్వు ఒకటి ఉంటుంది, పువ్వు పట్టుకుని ఉంటాడు, ఏముండదు కదా, ఒక తామర పువ్వు పట్టుకుని ఉంటాడు, గద పట్టుకుని ఉంటాడు. ఏది బాగుంటుందని అంటే దేని ప్రయోజనం కోసం అది పట్టుకున్నాడు ఆయన. తిట్ల పురాణం కూడా హిట్ అవ్వచ్చు, అంత అచ్చమైన తిట్లు, ఇన్ని తిట్లు ఇట్లా తిట్టొచ్చు అనేది ఒకటి. సప్త స్వరాలని కేవలం అవి మాత్రమే వాడి ఒక పాటను సృష్టించడం. తిట్ల బారి నుండి ఆడవాళ్ళని రక్షించాలని, తప్పు చేసిన వాడికి ఆ తిట్టేదో తగలాలని చెప్పి నేను రాశాను. అందుకని ఆ తిట్లన్నీ కూడా దాదాపుగా 99% కూడా వాడినే ఉంటాయి. మాకు మీ గొంతులో ఒక్క పద్యం. సరిగమ్మ పదని అని 7 అక్షరాలతోనే పాట రాశానని తెలుసు కదా. అవును తెలుసు. పద్యాలు కూడా రాశాను. ససారి రిరిగా గమామ పదని సాదారి నీ మానిగా పసగా మామగమారిగా సరిగగా పాపారిగా దాస సమాధానిగా
దామధారిగా సమాసారి నీ దారి మారి సదా నీ పదమాని సాగదరిదా శ్రీరామలింగేశ్వర. ఈ జర్నీ మొత్తం ఒక సక్సెస్ తోటే కంటిన్యూ చేస్తున్నారు. ఎట్లా అడాప్ట్ చేసుకుంటున్నారు? నాకు అఘోరాలు ప్రార్థించడం అనేది బాగా దాంట్లో కొత్తదనం. అది ఆ తీక్షణత్వం ఉన్నటువంటి వాడు పాడితే వాడెట్లా శివుణ్ణి చూస్తాడంటే సర్పప్రావృత, మొత్తం వాడి శరీరం అంతా కూడా సర్పాలతో కూడుకునుంది. ఎక్కడికక్కడ ముంజేతికి మోచేతికి మొత్తం మెళ్ళో మొత్తం ఇట్లా సర్పాలతో కూడుకున్నటువంటి శివుణ్ణి చూసాడు వాడు మొత్తం. అందుకని సర్పప్రావృత దర్పప్రాభవ విప్రప్రేరిత పరా దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా. నవ్వులు విరిసిన నందనం మమతలు వెలసిన మందిరం కలతలు లేని కాపురం బృందావనం బృందావనం. నవ్వులు విరిసిన నందనం మమతలు వెలసిన మందిరం కలతలు లేని కాపురం బృందావనం బృందావనం. వగరు పొగరు చిగురులు తొడిగేనా కలిమిలేమి కలవర పెడుతున్నా ఆశ ఏదో శ్వాసలు చేరి ఊహలేవో ఊసగమారి మదన పడుతూ విధిని తిడుతూ కథను మార్చేస్తుందా. బృందావనం డైలీ సీరియల్ సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9:30 ఆగస్టు 25 నుంచి మీ దూరదర్శన్ యాదగిరిలో. వెల్కమ్ బ్యాక్ టు ఐటీ ట్రెండ్స్. సరే, ఇప్పుడు ఆటోమేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో యూ వర్ సేయింగ్ దట్ మోస్ట్లీ ఇంకొక 5 yearsలో 60-70% అనేది ఆటోమేట్ అయిపోతుంది. లెట్స్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ తీసుకుంటే వాట్ కెన్ బి ఆటోమేటెడ్ హియర్? ఓకే, సో మేడం ఏంటంటే ఫస్ట్ థింగ్ ఆటోమేషన్ ఇంకో 5 years మీరు అన్నారు. ఫస్ట్ క్వశ్చన్ జస్ట్ వాంట్ టు కరెక్ట్ దట్ ఆల్రెడీ ఆటోమేషన్ ఇస్ గోయింగ్ ఎట్ ర్యాపిడ్ పేస్. ఇంకా 5 yearsకి చాలా షిఫ్ట్ చూస్తారు ఇంకా చెప్పాలంటే ఫస్ట్. ఓకే, సో నెక్స్ట్ మీరు అంటున్నారు ఎలా ఏమేమి ఆటోమేట్ చేయొచ్చు అనేది. ఆటోమేట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్గా మీరు ఏంటి ఒక బ్యాంకింగ్ ఇండస్ట్రీ తీసుకుంటే అండి, మీకు క్రెడిట్ కార్డ్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో బ్యాంక్స్ విల్ ఇష్యూ క్రెడిట్ కార్డ్స్ కదా జనరల్గా. సరే, క్రెడిట్ కార్డ్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాయంటే దే విల్ ఆస్క్ ఒక ఫామ్ ఫిల్అప్ చేయమంటే ఆన్లైన్లో మీకు లాట్ ఆఫ్ డేటా దే కీప్ ఆన్ కలెక్టింగ్ ఫస్ట్ థింగ్. ఓకే, కలెక్ట్ చేసి ఫస్ట్ మీ స్కోర్ చూస్తారు వాళ్ళు, మీరు ఎంత రిక్వెస్ట్ చేస్తున్నారు ఎంత అమౌంట్కి, మొత్తం మీ డేటా చూసుకుని మీ ప్రొఫైల్ ఏంటి అని చూసి దానికి ఒక స్కోర్ చూసి వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. దీన్ని బట్టి ఈ ప్రొఫైల్ స్కోర్ బట్టి మనం ఇంత ఇవ్వచ్చు కానీ. సో ఈ ప్రాసెస్ చూసారా మీరు, లాట్ ఆఫ్ డేటా కలెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇదైతే రికరింగ్ ప్రాసెస్ కదా, మీకు ఒక్కరుగా కదా బ్యాంక్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ కస్టమర్స్కి క్రెడిట్ కార్డ్ అయితే సబ్మిట్ కంపల్సరీ లోన్స్ ఇస్తుంటారు, కంపల్సరీ తీసుకుంటూనే ఉంటారు. అంటే ఈ ప్రాసెస్ ఉంది చూసారా, ఈ ప్రాసెస్ ఏంటి మెయిన్, వాళ్ళు డేటా సబ్మిట్ చేస్తారు. ఆ సబ్మిట్ చేసిన డేటాను వీళ్ళు అనలైజ్ చేసి వీళ్ళకి అసలు ఎంత ఇవ్వచ్చు లోన్, అసలు ఫస్ట్ లోన్ ఇవ్వచ్చా లేదా, కొన్ని ఉంటాయి మనకి చెక్ పాయింట్స్ ఉంటాయి. అంటే ఈ క్యాండిడేట్కి ఫస్ట్ మనం లోన్ ఇవ్వచ్చా లేదా, ఇస్తే కట్టేటట్టు ఉన్నా లేదా ఫస్ట్ థింగ్. ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే మనం ఎంత ఇవ్వచ్చు లోన్ యాక్చువల్లీ క్యాండిడేట్కి. ఈ ప్రాసెస్ ఒకటి మనం యూజింగ్ ఆటోమేట్ చేయొచ్చు డెఫినెట్గా. సో ఇప్పుడు ఏమవుతుంది మీరు చూడండి చాలా బ్యాంకింగ్ సైడ్ లోన్ సైట్స్లో దే లాస్ట్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్లీ మీకు ఒక విండో ఓపెన్ అయిపోతుంది. జస్ట్ క్యాజువల్లీ తెలిసేదారు ఒకటి ఏంటంటే అవర్ బ్యాంకింగ్ పర్సన్ విల్ రీచ్ అని ఒకటి అంటారు, లేకపోతే యూ కెన్ జస్ట్ గెట్ దిస్ అమౌంట్ యాజ్ అ లోన్ అమౌంట్ ఫర్ యూ ఎలిజిబుల్ అని చెప్తారు. ఇలా చెప్తారు, అది ఆ ప్రాసెస్ అంతా బ్యాక్ అండ్ ఆటోమేషన్ చేస్తుంటారు. సో ప్రతి వాడికి బ్యాంకర్ చెప్తూ పోవాలంటే ఇంకా రోజుకి ఇంకా లాట్ ఆఫ్ టైం టేకింగ్ కదా ప్రతి వాళ్ళకి. సార్ మీకు ఇంత వస్తుంది, సో అక్కడ ఆ ప్రాసెస్ని అక్కడ ఆటోమేట్ చేయొచ్చు. సెకండ్ థింగ్ ఏంటి, అదే బ్యాంకింగ్ సైడ్కి ఎలాంటిది మీరు ఇప్పుడు చాట్ బాట్స్ చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు ఓపెన్ ఏ న్యూ అకౌంట్ ఇన్ ద బ్యాంక్, మీకు అప్లికేషన్ ఉంటుంది. సో మీరు ఫిల్అప్ చేయాలి, వాళ్ళు వస్తారు. ఇదివరకు అంతా ట్రెడిషనల్గా ఇలా వచ్చి ఫోటోస్ ఇవన్నీ, బట్ ఇక్కడ ఏంటి చాట్ బాట్ ఉంది. చాట్ బాట్ విల్ ఆస్క్ యూ ద బేసిక్ క్వశ్చన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలి, సేవింగ్స్ అకౌంటా, కరెంట్ అకౌంట్, డిఫరెంట్ డేటా తీసుకుంటుంది. సో అక్కడ చాట్ బాట్ చూసారా, చాలా మటుకు మోస్ట్ ఆఫ్ ద హ్యూమన్ ఇంటర్వ్యూని లేకుండానే అది ఆన్సర్ చేస్తుంది మీకు. సో ఇట్స్ సేవింగ్ హ్యూమన్ టైం, రైట్? అది కూడా ఆటోమేటెడ్ బేసికలీ. సో ఎట్ ఏ పాయింట్ ఆఫ్ టైం
ఎక్కడైతే తనకు అనిపిస్తుందో ఇక్కడ హ్యూమన్ ఇంటర్వెన్షన్ కావాలి ఈ సమాధానం, అప్పుడు తను ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో అప్పుడు ఆ ప్రాసెస్ వరకు అయితే ఆటోమేటిక్ అయిపోయింది కదా. అది బ్యాంకింగ్లో మేడం. మార్కెటింగ్ అయితే వెరీ సింపుల్ మేడం చెప్పాలంటే. మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినా, మీరు ఫేస్బుక్ ఓపెన్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని రికమెండెడ్ అని చెప్పి కొన్ని యాడ్స్ వస్తుంటాయి, మీరు చూస్తుంటే కదా రైట్ సైడ్లో కొన్ని యాడ్స్ బాగా ట్రిగర్ అవుతుంటాయి, మీరు చూస్తుంటే యూట్యూబ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, కొన్ని మధ్యలో యాడ్స్ కూడా వస్తుంటాయి అక్కడ ఏది తీసుకోండి. సో వాట్ దే ఆర్ డూయింగ్ ఈజ్ దట్ దే ఆర్ సెండింగ్ దే డూయింగ్ మార్కెటింగ్ ఆటోమేషన్ ఉంటుంది. దాన్ని ఏం చేస్తారంటే మీ డేటా ఎక్కడ కలెక్ట్ చేసి ఉంటారు, మీ డేటా ఏదో సిస్టంలో ఎక్కడో మీరు షాపింగ్ చేసి ఉంటారు. డెఫినెట్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీలోనే అనుకోండి, స్విగ్గీలో సైన్ ఇన్ అయినప్పుడు యూ విల్ ప్రొవైడ్ యువర్ డేటా, నో డౌట్. తర్వాత మీరు అందులో ఏమేమి పర్చేస్ చేస్తున్నారు, ఏమేమి ఆర్డర్ చేస్తున్నారు, మొత్తం ఆ డేటా కూడా వాళ్ళ దగ్గర హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ ఏం చేస్తారు వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంటిన్యూస్గా యూ లైక్ బిర్యానీ ఫర్ ఎగ్జాంపుల్, ఒక 2-3 months మధ్యలో గ్యాప్ ఇచ్చి మీరు ఆర్డర్ చేయలేదు. సో వాళ్ళు ఏం చేస్తారు, జస్ట్ ఇదేంటి కస్టమర్ మళ్ళీ వచ్చి 2 months ఆర్డర్ చేయలేదు కదా, సో వాట్ ఇమీడియట్లీ దే విల్ సెండ్ యూ ఏ డిస్కౌంట్ కూపన్. యూ ఆర్డర్ బిర్యానీ ఫర్ 20% డిస్కౌంట్ ఇమీడియట్లీ, దట్ ఈస్ యువర్ కప్ ఆఫ్ టీ ఎనీవే, ఇమీడియట్గా మీరు ఆర్డర్ చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా మీకు ఎలా వస్తుంది, మార్కెటింగ్ ఆటోమేషన్ అనమాట. సో ఒక సిఆర్ఎంలో మొత్తం కంప్లీట్గా మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, మొత్తం ట్రిగర్ చేస్తారు. ఫస్ట్ మెయిల్ ఇట్లా మీ డీటెయిల్స్ కలెక్ట్ చేసి మీరు మళ్ళీ వాట్సాప్ ద్వారా రీచ్ అవుతారు, సోషల్ మీడియా ద్వారా రీచ్ అవుతారు. సో మీకు ఒకటి తెలుసా, మీకంటే ఎక్కువ వెబ్కి తెలుసు మీ గురించి బాగా ఏంటనేది. టు బి ఫ్రాంక్, దే హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ ఆల్రెడీ. ఓకే, సో ఈ పర్సనలైజ్ చేస్తుంటారు అనమాట. ఈ పర్సనలైజేషన్ రికమెండేషన్ అంటారు. సో ఈ ప్రాసెస్ అంతా మార్కెటింగ్లో ఆటోమేట్ చేస్తారు. దట్ ఈస్ వాట్ యు ఆర్ సీయింగ్ యాక్చువల్లీ. సో ఇది ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మనం హ్యాపీగా ఆటోమేట్ చేయొచ్చు. సో వెన్ యూ స్పీక్ అబౌట్ ఆటోమేషన్ ఎప్పుడైతే వచ్చిందో దాంతోపాటు రిస్క్ ఫ్యాక్టర్ కూడా 100% వస్తుంది. దట్ యువర్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, సో మీరు అన్నట్లుగా మన గురించి మనకంటే వెబ్కి బాగా తెలుసు. సో దే హ్యావ్ ఆల్ ది డేటా. సో కొన్నిసార్లు ఇట్ ఆల్సో గోస్ బియాండ్ ఎ పాయింట్ దట్ దిస్ సైబర్ సెక్యూరిటీ కమ్స్ ఇన్ టు ద ప్లే. ఎందుకంటే ఇప్పుడు సైబర్ క్రైమ్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అయిపోయాయి. వీ హ్యావ్ బీన్ సీయింగ్ హౌ 2024 హ్యాస్ బీన్, అండ్ ఇప్పుడు ఈ ఇయర్లో 2025లో గ్రాఫ్ పైకి వెళ్తుంది కానీ దేర్ వాజ్ నో కమింగ్ డౌన్. సో ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్స్ని ఆపాలి అంటే దెన్ ద మేజర్ థింగ్ దట్ హ్యాస్ టు బి స్ప్రెడ్ అనేది సైబర్ సెక్యూరిటీ గురించి అవేర్నెస్. సో వాట్ డూ యూ థింక్ సైబర్ సెక్యూరిటీలో కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడున్న ఐటీ జనరేషన్కి? టు బి ఫ్రాంక్ మేడం, ఎస్, as I told you, right, basically we were discussing, right, a few minutes back, with the advent of AI, automation, basically, and lot of data is being collected actually. It's been WhatsApp అనుకోండి, మీ ఫేస్బుక్ అనుకోండి, మీ Instagram అనుకోండి, మీ ఈమెయిల్స్ కానివ్వండి, lot of data is being generated, data is being collected. Yes, and definitely మనం ఒక ఇండస్ట్రీ కానివ్వండి, ఎక్కడ ఏ ప్రాసెస్ ఉన్నా ఒక పాజిటివ్ ఫ్లోలో ఒకటి పోతుంటే నెగిటివ్ కూడా అక్కడ రెడీగానే ఉంటుంది యాక్చువల్లీ చెప్పాలంటే. వాళ్ళ పనుల మీద వాళ్ళు ఉంటారు యాక్చువల్లీ చెప్పాలంటే. ఓకే, సో బేసికలీ ఎలా ఉంటుందంటే దేర్ సైబర్ సెక్యూరిటీ కమ్స్ ఇన్ టు పిక్చర్. అదే ఎందుకంటే సైబర్ మొత్తం అంతా ఇంటర్నెట్ ఎవ్రీథింగ్ ఇస్ రైట్ డిజిటల్ కంప్లీట్లీ. సో డిజిటల్ సెక్యూరిటీ మెకానిజం విల్ కమ్ ఇన్ టు పిక్చర్. దాని గురించి సైబర్ సెక్యూరిటీ మీకు తెలుసా ఆల్మోస్ట్ $3 trillion $3 trillion మార్కెట్ చెప్పాలంటే గ్లోబల్లీ. అంత డిమాండ్ అనమాట. బికాస్ ఆ డేటా కాస్ట్ అనమాట. ఒక డేటా స్టీల్ అయింది అనుకోండి, దట్ విల్ బి హ్యూజ్ లాస్. చాలా మీకు ఇప్పుడు GDPR పాలసీస్, యూరోపియన్ పాలసీస్ చాలా ఉంటాయి, కొన్ని చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. వాళ్ళ డేటాని, కస్టమర్స్ డేటా కానివ్వండి ఎలా యూజ్ చేస్తున్నారు వాళ్ళకి చెప్పాలి, మీ కన్సెంట్ తీసుకోవాలి. బేసికలీ అంత జాగ్రత్తగా వాడాలన్నమాట డేటా. అలాంటప్పుడు ఈ డెఫినెట్లీ డేటా థెఫ్ట్ మెకానిజమ్స్ కూడా చాలా ఉంటాయి. వాళ్ళు కనిపెట్టేది బేసికల్లీ హ్యాకర్స్ కానివ్వండి, స్పామర్స్ కానివ్వండి, వాళ్ళు ఆ పని మీద ఉంటారు. దానికే ఈ సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, దే విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్ అండ్ దే విల్ ఎన్ఫోర్స్ సమ్ పాలసీస్. డేటా థెఫ్ట్ కాకుండా, సెక్యూరిటీ కాకుండా, ఓకే, అసలు మీ సిస్టమ్లో ఏం జరుగుతుంది, ఎవ్రీథింగ్ దే విల్ కీప్ ఆన్ మానిటరింగ్ ఆర్ మిరరింగ్ వాట్ ఎవర్ యూ కాల్. సో దానికి మంచి డిమాండ్ ఉంది మేడం. దట్స్ ఆల్రైట్. సో కోడింగ్ లాంగ్వేజెస్ గురించి మాట్లాడుకుందాము. అంటే ఇప్పుడు చాలా కాలేజెస్లో మనకి ఇంటర్మీడియట్ నుంచే కూడా సి నేర్పించేస్తారు. సో వెన్ దే కమ్ ఇన్ టు ఇంజనీరింగ్ వచ్చేసే టైంకి, ఇంటర్మీడియట్ అయిపోయే టైంకి దే ఆర్ వెరీ గుడ్ విత్ సి. సో సి మాత్రమే కాకుండా C++, జావా, ఇట్లా డిఫరెంట్ పైథాన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు ఉన్న ఐటీ కాంపిటీషన్లో ఏ లాంగ్వేజెస్ నేర్చుకుంటే వీ విల్ బీ ఇన్ అ సేఫర్ జోన్ టు గెట్ అ గుడ్ ప్లేస్మెంట్? మేడం, సో ఏంటంటే సి కానివ్వండి, C++ కానివ్వండి, జావా కానివ్వండి, డెఫినెట్లీ కాలేజ్ లెవెల్లో నేర్పిస్తున్నారు. డెఫినెట్లీ ఫౌండేషనల్గా వెరీ గుడ్. ఎందుకంటే చాలా ప్రాజెక్ట్స్ కానివ్వండి ఇప్పుడు చాలా ఉన్నాయి, మోస్ట్లీ C++ మీద చాలా ఉన్నాయి. జావా
చెప్పాలంటే ఆల్వేస్ ఎవర్ గ్రీన్ లైక్ బికాస్ జావాకు ఉన్నది ఏంటంటే రైట్ వన్స్ రన్ ఎనీవే ఎక్కడ రన్ చేయొచ్చు ప్రోగ్రామ్స్ జావా. అయితే మీరన్నట్టు ఇప్పుడు కరెంట్ ఇండస్ట్రీ బేసికల్లీ చాలా మటుకు ప్రాజెక్ట్స్ అన్ని పైథాన్ మీద ఉన్నాయి. అదే మీరు పైథాన్ తీసుకోండి, మేజర్గా అయితే పైథాన్ మీద ఉన్నాయి. తర్వాత అలానే ఆర్ అని అనుకోండి, తర్వాత ఆల్రెడీ స్కాలా అనుకోండి, ఇలా చాలా ఉన్నాయి బేసికల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో మీరు చూస్తే చాలా యూనివర్సిటీస్ కూడా దే ఆర్ ఆల్సో ఇంక్లూడింగ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ బేసికల్లీ. ఓకే, సో దేం చేయాలి నెక్స్ట్? మీకు C++ జావా నేర్చుకున్నారు కాబట్టి డెఫినెట్లీ ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ అది అడ్వాన్స్ కానివ్వండి, కోర్ కానివ్వండి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే యూ నో ద బేసిక్స్ బేసికల్ ఎలా ఉంటుంది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, బేసిక్స్ ఉంటాయి బేసిక్ ఉంటాయి. యు ఆర్ వెరీ స్ట్రాంగ్ ఎట్ దట్. అండ్ పైథాన్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎనీబడి లైక్ హూ కెన్ అండర్స్టాండ్ జనరల్ ఇంగ్లీష్ ఆర్ హూ కెన్ స్పీక్ జనరల్ ఇంగ్లీష్ బేసికల్లీ పైథాన్ ఈజ్ వెరీ ఈజీ బికాస్ చెప్పాలంటే, ఎందుకంటే కమాండ్స్ అన్ని చాలా అర్థమైపోతాయి, ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఓకే, సో అండ్ ఫైనల్లీ యూ హ్యావ్ యువర్ ChatGPT. కోడ్ రాయటం పెద్ద పనేం కాదు. అసైడ్ టు దాట్ యూ హ్యావ్ ఆల్సో లో కోడ్ నో కోడ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు కొత్తగా తెలిసింది ఏంటంటే లో కోడ్ జీరో కోడ్ ప్లాట్ఫామ్స్, నో కోడే దాన్ని జీరో కోడ్ అనుకో, జీరో కోడ్ ప్లాట్ఫామ్స్ విత్ మల్టిపుల్ యూస్ కేసెస్. అంటే ఏంటంటే బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఎలాంటి యూస్ కేసెస్ ఉంటాయో అన్ని యూస్ కేసెస్ మీద వాళ్ళు డెవలప్ చేసేస్తున్నారు. అంటే ఇంకా కోడింగ్ అనేది అంటే ఇంకా అసలు జీరో కోడ్ కదా, ఇంకా జీరో కోడ్ తర్వాత డ్రాగ్ అండ్ డ్రాప్, జీరో కోడ్ విత్ ఆల్ ద యూస్ కేసెస్. లైక్ మార్కెట్, ఒక బ్యాంకింగ్ లో ఏమేమి పనులు చేస్తారు వాళ్ళే, అంటే ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా బేసికల్లీ, వాళ్ళకి తెలుసు కదా ఆల్మోస్ట్ ఆ డొమైన్ ఎలా ఉంటుందని. అక్కడ ఆ యూస్ కేసెస్ కూడా వాళ్ళు సెలెక్ట్ చేసి రెడీ పెట్టేస్తున్నారు. ద ఓన్లీ థింగ్ ఈజ్ యూ నీడ్ టు జస్ట్ క్లిక్ ఇట్. అట్లాగే మార్కెటింగ్లో కానివ్వండి, హెల్త్ కేర్లో కానివ్వండి, అన్ని యూస్ కేసెస్ 4,000 5,000 యూస్ కేసెస్ ఆర్ ఆల్రెడీ దేర్. సో ద థింగ్ ఈజ్ దట్ ఒకటేంటంటే యూ షుడ్ నో ద థింగ్స్. ఫస్ట్ ఏంటంటే పని చేయడం ఎలా వాడాలి ఆ టెక్నాలజీ అనేది మీకు తెలియాలి, అది ఇంపార్టెంట్. ఒకవేళ ఆ టెక్నాలజీలో ఎప్పుడైనా ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానివ్వండి ఏదైనా ఇష్యూస్ వస్తే యూ షుడ్ ఏబుల్ టు ఫిక్స్. అంటే రాదు బట్ యూ షుడ్ నో రైట్. దట్ ఈస్ ద రీజన్ బేస్ లెవెల్లో చాలా స్ట్రాంగ్ ఉండాలి వాళ్ళు ఫౌండేషన్ లెవెల్లో. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ పైథాన్ కానివ్వండి, ఆర్ కానివ్వండి, స్కేలా కానివ్వండి, ఇంకో ఎనీ లాంగ్వేజెస్ జస్ట్ కమిట్ ద పిక్చర్. యాక్చువల్లీ యూ హ్యావ్ సఫిషియంట్ టూల్స్, సఫిషియంట్ హెల్ప్ ప్రొవైడెడ్ టు యూ. ద ఓన్లీ యూ నీడ్ ఈస్ మెచ్యూరిటీ, హౌ టు యూస్ దట్ ప్రాపర్లీ అండ్ డెలివర్ రిజల్ట్స్. దట్స్ ఆల్రైట్. ఆల్సో లైక్ వెన్ ఇట్ కమ్స్ టు ప్లేస్మెంట్స్, కొత్తగా హైర్ చేసుకునేటప్పుడు స్టూడెంట్స్ని, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ని కంపెనీస్ అసలు ఏం చూస్తాయి బేసికల్లీ? ఈజ్ ఇట్ లైక్ ఎక్కువ కంప్లీట్గా కోడింగ్ వచ్చి ఉండాలి, లేకపోతే ఈ పర్టికులర్ ఏమంటారు కేటగిరీలో ఇలా ఉండాలి క్యాండిడేట్ అని ఎక్స్పెక్ట్ చేస్తారా, లేకపోతే సమ్మన్ హూ ఈస్ విల్లింగ్ టు లెర్న్ ఎనీథింగ్ అండ్ హూ హ్యాస్ అ నాలెడ్జ్ ఆన్ ఎవ్రీ లాంగ్వేజ్, లైక్ మీరు అన్నట్టుగా C++, జావా బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందా? డెఫినెట్లీ. సో కంపెనీస్ మోస్ట్లీ చూసేది ఏంటంటే అడాప్టబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ. ఓకే, అన్నది సరే కంటిన్యూస్ లెర్నింగ్, ఇవన్నీ ఆఫ్ కోర్స్. ఇప్పుడు వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ డెవలపర్ అనే రిక్వైర్మెంట్ ఉందనుకోండి, డెఫినెట్లీ వాళ్ళు ఏంటంటే టెక్నికల్ రౌండ్ ఉంటుంది వాళ్ళకి, డెఫినెట్లీ దే విల్ కండక్ట్ దట్, దే విల్ షూ. బట్ వన్స్ ఇట్ ఈస్ త్రూ ఆల్సో బిఫోర్ దట్ ఆర్ ఆఫ్టర్ దట్ దే విల్ ఎవాల్యుయేట్ ద క్యాండిడేట్. ఏంటంటే రేపు పొద్దున కొత్త టెక్నాలజీ వస్తే ఈ కొత్త టెక్నాలజీ క్యాండిడేట్ అడాప్టబుల్ చేసుకోగలరా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఈ క్యాండిడేట్ దగ్గర ఎప్పుడు లెర్నింగ్ మెకానిజం, కంటిన్యూస్ లెర్నింగ్ ఆ మోడ్లో ఉన్నాడా లేడా ఈ క్యాండిడేట్, ఫస్ట్ థింగ్. కొద్దిగా క్యూరియాసిటీ ఉందా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఈవెన్ మోస్ట్లీ ఆల్ ద కంపెనీస్ టుడే ఆర్ మోస్ట్లీ MNC ఇన్ నేచర్. సో అక్కడ కల్చరల్ ఫిట్ ఉంటుంది చాలా వరకు. యూ వర్క్ విత్ డిఫరెంట్ యువర్ కొలీగ్స్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్, రైట్? సో కల్చర్ ఫిట్, ఎలా స్టేక్ హోల్డర్స్తో ఎంగేజ్మెంట్ ఎలా ఉంటుంది క్యాండిడేట్, ఇవి ఇప్పుడు మస్ట్ అయిపోయినాయి అనమాట. బికాస్ కన్సిడరింగ్ ఆల్ ద కంపెనీస్ ఆర్ హ్యావింగ్ MNCs అక్రాస్ ఇండియా. సో నేను ఇంటర్పర్సనల్ స్కిల్స్ కానివ్వండి, అది కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, వాటి గురించి నేను మాట్లాడాను. ఎందుకంటే దట్ ఈస్ లైక్ బ్లడ్ టు యువర్ బాడీ. అది లేనిదే ఈవెన్ డెఫినెట్లీ దట్ ఈస్ ఆ స్టేజ్ ఇంకా ముందుకు వెళ్ళలేం, టు బి ఫ్రాంక్. బట్ వెన్ దిస్ లుక్ అబౌట్ ద కన్సిడరింగ్ రోల్ అండ్ డిపెండ్స్ అపాన్ ద రోల్, వెన్ ది సీ అబౌట్ ద స్పెసిఫిక్లీ అబౌట్ ద రోల్, టెక్ ఇంటర్వ్యూ ఇస్ డెఫినెట్లీ. బట్ ఈ స్కిల్స్ ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నాం, అడాప్టబిలిటీ కానివ్వండి, ద ఫ్లెక్సిబిలిటీ కానివ్వండి, క్యూరియాసిటీ ఫర్ నోయింగ్ న్యూ థింగ్స్, రీసెర్చ్ మైండ్ సెట్, అనలిటికల్ మైండ్ సెట్, ఇవి ప్రైమరీగా చూస్తారు. ఈ స్కిల్ సెట్ ఇట్లా అమర్చుకుంటే చాలా బాగుంటుంది డెఫినెట్లీ. సరే, ఇప్పుడు వచ్చేసి స్టార్టప్స్ ఎరా అయిపోయింది. లైక్ యూ హ్యావ్ బీన్ సీయింగ్ కొత్త కంపెనీస్ చాలా ఓవర్ నైట్లో వచ్చేస్తున్నాయి. అండ్ ఎవ్రీ వన్ రాదర్ దాన్ వర్కింగ్ ఏదైనా ఒక కంపెనీలో వర్క్ చేయడం కంటే కూడా వాళ్ళ ఓన్గా ఆంటర్ప్రెనర్స్ అవ్వడం,
వాళ్ళ ఓన్గా ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలన్న థాట్లో ఉంటున్నారు, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్ బేసికలీ ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి. సో వాట్ యూ థింక్ ఈ స్టార్ట్అప్స్కి ఎంతవరకు ఫెచ్ ఉంటుంది, అండ్ ఈజ్ ఇట్ ఓకే ఒక ఎంఎన్సీ కంపెనీ ఆఫర్ని రిజెక్ట్ చేసి ఈజ్ ఇట్ ఓకే టు గో ఫార్వర్డ్ విత్ స్టార్ట్అప్? ఓకే, సో ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో ఏంటంటే ద డెసిషన్ whether I want to go for an MNC company or whether I want to start my own startup or whether I want to be an entrepreneur అనేది నా డెసిషన్ మీద ఉంటుంది. నేను చెప్పిన ఇండివిజువల్ క్యాపబిలిటీ స్కిల్ సెట్ మీద ఉంటుంది బేసికల్లీ. సో మెయిన్లీ ఏంటంటే మేడం ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంది ఏంటంటే ఎంటర్ప్రైనర్షిప్. ఎంటర్ప్రైనర్ అంటే ఎనీబడీ కెన్ జనరల్లీ బికమ్ ఎన్ ఎంటర్ప్రైనర్. ఎందుకంటే ఏ టీ స్టాల్ పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ హీ వాంట్ టు స్టార్ట్ ఏ టీ స్టాల్ బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్ సంబడి వాంట్స్ టు స్టార్ట్ ఏ బేకరీ బిజినెస్, somebody want to start any traditional business, anything basically. So he is an entrepreneur జనరల్గా చెప్పాలంటే కదా. అతను ఆ బిజినెస్లో స్టార్టప్స్ అంటే ఏంటి? స్టార్టప్స్ మెయిన్లీ ఫోకస్ ఆన్ సాల్వింగ్ సమ్ బిజినెస్ ప్రాబ్లమ్స్. ఏదైనా ప్రాబ్లం ఐడెంటిఫై చేశారు మార్కెట్లో, ఓకే దీన్ని మనం సాల్వ్ చేయాలి అనేది ఇంకా మొత్తం ప్లానింగ్ చేసుకుని బేసికలీ ఐడియేషన్ చేసి తర్వాత ప్లానింగ్ చేసి దాని తగ్గట్టు ఫినాన్షియల్స్ అన్ని ప్లాన్ చేసుకుని ఆ తర్వాత దాన్ని గ్రోత్ అండ్ మార్కెటింగ్ అంటారు. అర్థమైంది మేడం. సో డిఫరెన్స్ అదనమాట ఎంటర్ప్రైనర్షిప్కి స్టార్టప్స్కి. అండ్ డెఫినెట్లీ మీరు చూసుకుంటే కనుక మోస్ట్ ఆఫ్ ద స్టార్టప్స్ నాకు తెలిసినంతవరకు ఫెయిలియర్ మోడ్లోనే ఎండ్ అవుతాయి. ఎందుకంటే దానికి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. పూర్ ఫోకస్ కానివ్వండి, అంటే ఒక పని చేయాలంటే ఫండింగ్ ఉండాలి ప్రాపర్గా, తర్వాత ఏంటంటే ఫోకసింగ్ ఉండాలి, దాని తగ్గ టీం ఉండాలి. ఒక్కొక్క స్టార్టప్ ఒక్కొక్క వాట్ యూ కాల్ ఒక్కొక్క బ్రాంచ్లో అది మిస్ అవుతూ ఉంటుంది అన్నమాట ఆ పార్ట్ యాక్చువల్లీ. బట్ దేర్ ఆర్ మీరు చూసుకుంటే కూడా గ్లోబల్లీ ఇండియా ఈజ్ థర్డ్ లార్జెస్ట్ అనమాట స్టార్టప్స్. 1,50,000 స్టార్టప్స్ ఉన్నాయి మనకి ఇండియాలో యాక్చువల్లీ. అండ్ దెర్ ఆర్ మెనీ మోర్ యూనికార్న్స్ ఇన్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు ఇప్పుడు చూసుకుంటే స్విగ్గీ చూడండి, స్విగ్గీ ఈజ్ ఆల్మోస్ట్ వెరీ వాల్యూ కంపెనీ. ఫ్లిప్కార్ట్ కూడా ఎట్ టైమ్ బ్యాక్ స్టార్టెడ్. ఇలా ఉన్నాయి. సో నేనేమంటా అంటే ఇండియా ఈజ్ ఎ గ్లోబల్ హబ్ ఫర్ స్టార్టప్స్. స్టార్టప్స్ ప్లాన్ చేయడం డెఫినెట్లీ వెన్ యూ హ్యావ్ ఎ ప్యాషన్, వెన్ యూ సీ దట్ ఐ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ ద అవుట్ సైడ్లో ఈ ప్రాబ్లం ఉంది కామన్గా. ఇప్పుడు మీకు చూసారు కదా స్విగ్గీ ఉంది, స్విగ్గీ ఏం సాల్వ్ చేస్తుంది? విత్ ఇన్ ఎ ట్యాబ్ యూ కెన్ గెట్ యువర్ ఫుడ్, సింపుల్. నో నీడ్ టు గో టు ఎనీ రెస్టారెంట్, సింపుల్. సో ఆ గ్యాప్ని మీకు వాళ్ళు ఫిల్ చేసేసారు యాక్చువల్లీ. తర్వాత ఇప్పుడు ప్రాక్టో డాక్టర్సీ ఉంది. డాక్టర్సీ అయితే మీకు బేసికల్ ఏంటి, యూ నీ నాట్ టు గో టు ఎనీ డయాగ్నోస్టిక్ సెంటర్. ఇఫ్ యూ వాంట్ యువర్ టెస్ట్ జస్ట్ ట్యాప్ 1 2 3 4 వచ్చేస్తారు, మీటింగ్ కలెక్షన్ చేసుకుని రిపోర్ట్స్ కూడా ఆన్లైన్ వస్తాయి. సో దే ఆర్ సీయింగ్ ద గ్యాప్ వేర్ దే కెన్ సాల్వ్ ద బిజినెస్ ప్రాబ్లమ్స్ యాక్చువల్లీ. ఒక హ్యూమన్ కన్జ్యూమర్ ఆర్ కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడెక్కడ ఛాలెంజెస్ సాల్వ్ చేయగలరు. అలాగా మీకు మంచి ఐడియా ఉండి మీ మెంటర్స్ ఉంటారు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ స్టార్ట్అప్. చాలా ఉన్నాయి ఇప్పుడు ఇంక్యుబేషన్ సెంటర్స్ చాలా ఉన్నాయి మేడం. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా స్కీమ్స్ లాంచ్ చేసింది స్టార్టప్స్ మోటివేట్ చేయడానికి, ఈవెన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ నాకు తెలిసినంత వరకు. సో అండ్ దేర్ ఆర్ మెనీ మెంటర్స్, దేర్ ఆర్ ఇంక్యుబేషన్స్ అండ్ టీ హబ్ తీసుకోండి ఇక్కడ మనకి చాలా ఉంది బేసికల్లీ వేర్ దే ఆర్ ప్రమోటింగ్ స్టార్ట్అప్. బట్ ఓన్లీ వాట్ యూ నీడ్ టు డూ ఈస్ బిఫోర్ యూ ఎంటర్ ఇట్ ద స్టార్ట్అప్ జస్ట్ టు సీ దట్ వాట్ ఎవర్ ద ఐడియా యూ హ్యావ్ దాని దగ్గర మీరు పర్ఫెక్ట్గా చెక్ చేసుకుని అలైన్ చేసుకోవాలి ప్రాపర్గా. ఓకే, ఇఫ్ దట్ ఈస్ గుడ్ డెఫినెట్లీ మేడం. ఎందుకంటే ర్యాపిడ్ స్పీడ్లో స్టార్ట్అప్స్ చాలా గ్రో అయ్యి ఓవర్ నైట్ యూ కెన్. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం సార్. లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్. ఐటీ ట్రెండ్స్, స్టే విత్ us. చెవులకు కమ్మలు సంచిత, నీకెవ్వరు తెచ్చిర సంచిత, పొద్దున లేసి మొగుడా మల్లిగాడ మది నందన ఉడత శాపన గట్టి మోపున పుట్ట కొంగున. రంగే రంగమ్మో ఓ పిల్ల రంగమ్మో, మంది తోటి ముచ్చటలు ఎందుకే రంగమ్మో. మస్తు హుషారుగా పాడిండు. చాలా సందర్భాల్లో కూడా తన యొక్క హుషారుతనాన్ని చూపించింది, చాలా బాగా. రంగే రంగమ్మో ఓ పిల్ల రంగమ్మో, మంది తోటి ముచ్చటలు ఎందుకే రంగమ్మో. ఎక్కే గుర్రాలిస్తా, ఏలే భూములిస్తా, గోల్కొండ డౌనిస్తా, కొమ్మూటి నిగలిస్తా, మానబోయి గంజాయి మానబోయి. మంచి పాట, ఉపోద్ఘాతం, సామాజిక చైతన్య పాట ఇది. పంచవన్నెల రామా చిలుక పక్కకేమో రమ్మన్నది, పక్క పక్క నిక్కి నిక్కి దొంగ దొంగ చూపులతోటి దొడ్డి కాడికి రమ్మన్నది.
బ్యాలెన్స్గా మధ్యలో పాడావు, మరి టాప్లో పాడితే ఇబ్బంది అయ్యేది, లోలో పాడితే కూడా ఇబ్బంది అయ్యేది. ఆకలాన్ని తిందామంటే తల ముందు కూర్చోనుంటే ముద్ద నన్ను తినాలి, అది ముద్దులిచ్చి చంపుతుంది. మన ఆట పాట తప్పక చూడండి ప్రతి బుధవారం రాత్రి 8 గంటలకు. ఒక్కరై కోరి ఇద్దరై చేరి ప్రేమ సిరివందనం, 3 ముళ్ళతో ఒక్కరై మారి పెళ్లి హరిచందనం. ఒక్కరై కోరి ఇద్దరై చేరి ప్రేమకి సిరివందనం, 3 ముళ్ళతో ఒక్కరై మారి పెళ్లికి హరిచందనం. 4 వేదాల సంతసం, పంచభూతాల పరవశం. 4 వేదాల సంతసం, పంచభూతాల పరవశం. 6 కాలాల 7 జన్మాల అడుగులై సాగా, స్వరములై మృగా. శ్రీనివాస కళ్యాణం డైలీ సీరియల్ సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10:30 ఆగస్టు 25 నుంచి మీ దూరదర్శన్ యాదగిరిలో. డిడి యాదగిరి ప్రేక్షకుల కోసం ప్రముఖ వైద్యులతో ముఖాముఖి. హార్ట్, క్యాన్సర్, బ్రెయిన్, ప్రాణాంతక వ్యాధులు, అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు ఏవైనా, అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదం, యునాని వైద్య విధానం ఏదైనా మీ ఆరోగ్య సమస్యలకు నిపుణులైన డాక్టర్ల సలహాలు, సూచనలు. జీవన రేఖ ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాంలో ప్రతి మంగళవారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు ఐటీ ట్రెండ్స్. సార్, ఇప్పుడు బేసికలీ ఇఫ్ ఐ స్టార్ట్ మై కెరియర్ యాజ్ అన్ ఐటీ కన్సల్టెంట్, ఏ ప్రొఫైల్లో అయినా ఇన్ని ఇయర్స్ ఆ పర్టికులర్ కంపెనీలో వర్క్ చేయాలని ఏమైనా ఉంటుందా, ఆర్ ఐమ్ ఐ ఓపెన్ టు షిఫ్ట్ మై కంపెనీ యాజ్ సూన్ యాజ్ ఒక 6 monthsలో కానీ లేకపోతే 3 monthsలో కానీ ఇఫ్ ఐ చేంజ్ మై మైండ్ అండ్ ఇఫ్ ఐ వాంట్ టు జంప్ ఇన్ టు అనదర్ కంపెనీ, నేను అలా చేయొచ్చు? అగైన్ మేడం, ఇట్ డిపెండ్స్ అపాన్ the way you are thinking actually. See, basically if you have ante ఏంటంటే ఇక్కడ as long as you see like there is a win-win అంటే win-win is both sides from the employee perspective and employer perspective. Okay, అంటే for example ఇప్పుడు మీరు ఎంప్లాయీ ప్రాస్పెక్టివ్ సైడ్ అడుగుతున్నారు కాబట్టి మీరు చేసే ప్రాజెక్ట్ బేసికలీ మీరు ఏ ప్రాజెక్ట్స్ అయితే చేస్తున్నారో, ఇఫ్ యూ ఫీల్ దట్ కంపెనీలో నేను చేసే ప్రాజెక్ట్స్ నా స్కిల్ సెట్కి రిలవెంట్గా ఉన్నాయి, ప్లస్ కంపెనీలో గ్రోత్ ఉంది, దే ఆర్ ఎంకరేజింగ్ ఇన్నోవేషన్, దే ఆర్ ఎంకరేజింగ్ టీమ్ స్పిరిట్, ఇట్లా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి యాక్చువల్లీ. ఇఫ్ యూ ఫీల్ కంఫర్టబుల్, చాలామంది బేసికలీ దే స్టిక్ విత్ ద కంపెనీస్ బికాస్ దే ఫీల్ హ్యాపీ యాక్చువల్ చెప్పాలంటే విత్ ద వర్క్, యాక్చువల్ అమౌంట్ ఆఫ్ ద వర్క్ దే డెలివర్. అంటే విన్ ఇది, అతను డెలివర్ చేసే వర్క్ కంపెనీకి కూడా నచ్చుతుంది, ఇతను కూడా బేసికలీ ది ఫీల్ దట్ ఓకే నాకు కంపెనీ కల్చర్ కానివ్వండి, మా కంపెనీ ప్రాజెక్ట్స్ కానివ్వండి, నా స్కిల్స్ కానివ్వండి, నేను నేర్చుకుంది నా అలైన్మెంట్ అండ్ లెర్నింగ్ గ్రోత్ ఆపర్చునిటీస్ కంపెనీలో బాగున్నప్పుడు తెలుసు. ఫ్రమ్ ఎంప్లాయర్ ప్రాస్పెక్టివ్ ఏంటంటే వాళ్ళు కూడా ఆలోచిస్తారు బేసికల్లీ. ఇప్పుడు ఏంటంటే ఐటీ ప్రాజెక్ట్స్ మోస్ట్లీ డైనమిక్గా ఉంటాయి. ఆ డైనమిక్ షిఫ్ట్కి అగైన్ చెప్పాను కదా, అడాప్టబుల్గా ఉన్నాడా లేదా, కంటిన్యూస్గా అంటే మనం చెప్తేనే క్యాండిడేట్ నేర్చుకుంటున్నారా, అలాగే సీజ్ క్యూరియస్, కొద్దిగా సెల్ఫ్ రెసిలియన్స్ ఉందా లేదా క్యాండిడేట్ దగ్గర, కంటిన్యూస్ లెర్నింగ్కి హౌ చూస్తారు, కాంట్రిబ్యూటింగ్ ఆర్ నాట్, ఎంతవరకు ప్రొడక్టివిటీ ఉంది. సో దే హ్యావ్ దేర్ ఫ్యాక్టర్స్. ఓకే, ఆ ఫ్యాక్టర్స్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. ఇఫ్ యూ హ్యావ్ బోత్ ఎట్ విన్ స్టేజ్, డెఫినెట్లీ మీకు అవసరం ఉండదు కదా, మారాలని అవసరం ఉండదు అన్లెస్ అంటిల్ యూ సీ సంథింగ్ విచ్ ఇస్ మోర్ గ్రోత్. ఓకే, సో అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్ పర్సెప్షన్ మేడం, వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు, ఎలా ఉంది ఆర్గనైజేషన్లో, దాని ప్రకారం వాళ్ళు చేస్తుంటారు. సో వాట్ ఇస్ బ్లాక్ చైన్ టెక్నాలజీ? బ్లాక్ చైన్ అంటే ఏంటంటే సింపుల్ డిజిటల్ లెడ్జర్ అనమాట. దాని యాక్చువల్ బ్లాక్ చైన్ అంటే ఏంటంటే దాన్ని ఏంటి మీకు ఒక ఆ లెడ్జర్ అది ఏంటంటే ఒక బ్లాక్స్ చెప్పాలంటే బ్లాక్, ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ ఏ, బ్లాక్ బి, మల్టిపుల్ బ్లాక్స్లో ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. సో స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక ఏ దగ్గర నుంచి స్టార్ట్ అయింది అనుకోండి ఒక బ్లాక్, ఎండ్ రీచ్ అవ్వాల్సిన జెడ్కి అనుకోండి ఒక బ్లాక్లో వెళ్ళిపోతుంది. అందులో ఏంటంటే ఒక ఆ బ్లాక్ని మీరు బేసికల్లీ దాన్ని ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ చేయడానికి ఉండదు, బ్రేక్ చేస్తే ఇన్ఫర్మేషన్ కంప్లీట్లీ లాస్ట్ అవుతుంది. అర్థమైందా? ఒకేసారి డేటా పంపించదు. చాలా సెక్యూర్డ్ అనమాట. మెయిన్ బ్లాక్ చైన్లో మెయిన్ ఉంది ఏంటంటే చాలా సెక్యూర్డ్ వే ఆఫ్ డూయింగ్ ఎనీ ట్రాన్సాక్షన్స్ చెప్పాలంటే. అది డిసెంట్రలైజ్డ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇప్పుడు దానికి తగ్గట్టు క్రిప్టో కరెన్సీ, క్రిప్టోగ్రఫీ ఇవన్నీ వచ్చేసి చూసారు. సో ఏంటంటే ఒక ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఒకటి పీస్ బేస్కి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ ఉంది అనుకోండి, దాన్ని ఏం చేస్తాం అని చింపేస్తాం. ఓకే,
మీకు ఒక రెండు పీసెస్లో చింపేసి ఇచ్చాను. అయితే ఏంటి, ఈ ఒక పీస్ ఆ ఎండ్ అతనికి ఇచ్చాను. అయితే ఏంటి, ఈ నా దగ్గర ఒక పీస్ ఉంది, ఆ పీస్ నేనేంటి పంపిస్తాను అతను బ్లాక్స్లో ఫర్ ఎగ్జాంపుల్. ఆ టేరింగ్ చేసే విధానం చూసారా, ఎగ్జాక్ట్గా అది అతుక్కుంటేనే పేపర్ కరెక్ట్గా స్టిక్ అవుతుంది. అలా కాకుండా వేరేది ఏదైనా మధ్యలో నేను టేర్ చేసి ఇచ్చాను అనుకోండి, సెట్ కాదు కదా, అది రిజెక్ట్. మీకు అర్థమైందా? అంటే సెక్యూర్డ్గా ఉంది, చూసారు మీరు ఎంత మీ సెక్యూర్డ్గా ఉంది కరెక్ట్గా. దట్ ఈస్ మేడం బ్లాక్ చైన్ అంటే యాక్చువల్లీ ఇన్ వెరీ లేమెన్. ఇది అసలు వన్ ఆఫ్ ద మోస్ట్ డిమాండింగ్ యాక్చువల్లీ చెప్పాలండి, బికాస్ ద ల్యాక్ ద అమౌంట్ ఆఫ్ గుడ్ అమౌంట్ ఆఫ్ సెక్యూరిటీ హ్యాస్ యాక్చువల్లీ. అంటే దీనిలో కెరియర్ ఆపర్చునిటీస్ ఎంతవరకు ఉంటుంది మేడం? ఏంటంటే బేసికలీ మీరు చూస్తే మోస్ట్లీ ఫినాన్షియల్ కానివ్వండి, హెల్త్ టెక్లో కానీ, హెల్త్ కేర్లో కానీ బాగా బ్లాక్ చైన్ని బాగా వాడుతున్నారు యాక్చువల్లీ చెప్పాలంటే. సో డెఫినెట్లీ మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీలో నేను చూస్తున్న రూల్స్ అంటే బ్లాక్ చైన్ ఆర్కిటెక్ట్స్కి, ఓకే, బ్లాక్ చైన్ ఇంజనీర్స్కి ఇలాంటి డిమాండ్ బాగా ఉంది. అయితే నేను ఇందాక చెప్పినట్టు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వస్తే దాని తగ్గట్టు దానికి ఉన్నాయి యాక్చువల్ చెప్పాలంటే. ఇప్పుడు మన బేసికల్గా పైథాన్ మీద అన్నిటి మీద చేయొచ్చు. సో వాట్ ఐమ్ మీన్ టు సే ఇస్ దానికి తగ్గ సర్టిఫికేషన్స్ దానికి ఉన్నాయి, సర్టిఫైడ్ బ్లాక్ చైన్ డెవలపర్ ఇండస్ట్రీస్. సో వన్స్ హీస్ ఒక ఫ్రెషర్ చేసుకుంటే, వన్స్ హీస్ త్రూ దిస్ ప్రాసెస్ ఆఫ్ లర్నింగ్, డెఫినెట్లీ ఇట్స్ వన్ ఆఫ్ ద డిమాండింగ్ ఫీల్డ్, నో డౌట్ ఇన్ దట్ మేడం. సార్ ఈఆర్పీ ప్యాకేజెస్ గురించి. ఓకే, ఈఆర్పీ అంటే బేసికలీ ఏంటంటే మేడం ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ ప్యాకేజ్. ఓకే, ఇప్పుడు మీకు ఒరాకిల్ వాళ్ళవి చాలా ఉన్నాయి ఇట్లా. ఓకే, సో మీరు ఏంటి అక్కడ అది అందులోనే ఉంది కదా ఆల్రెడీ, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అని చెప్పేసి ఉంది. అంటే మొత్తం ఒక ఎంటర్ప్రైజ్లో ఒక ఆర్గనైజేషన్లో ఉన్న కంప్లీట్ రిసోర్సెస్ ప్లానింగ్ చేసే సాఫ్ట్వేర్ అది. అలాంటిది ఒరాకిల్ చాలా ఉన్నాయి ఇప్పుడు, అలాంటి ఈఆర్పీ ప్యాకేజెస్ చాలా ఉన్నాయి బేసికలీ. సో దానికేంటంటే మేడం, ఇప్పుడు ఒకప్పుడు ఇప్పుడు ఒరాకిల్ తీసుకోండి, మీరు కొన్ని సేల్స్ ఫోర్స్ తీసుకోండి, వాళ్ళ ఈఆర్పీ ప్యాకేజెస్ చాలా డిమాండ్ మార్కెట్లో. ఇప్పుడు ఏంటంటే దేర్ ఆర్ మల్టిపుల్ థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ ఆర్ కమింగ్ ఇన్ టు దిస్ ఈఆర్పీ అండ్ సిఆర్ఎం కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ బేసికల్లీ. సో ఇండివిజువల్గా కస్టమైజ్డ్గా ఒక్కొక్క డొమైన్కి ఒక్కొక్క ఇండస్ట్రీ తగ్గట్టు దే ఆర్ డెవలపింగ్ ద సిఆర్ఎం సాఫ్ట్వేర్ అండ్ దే ఆర్, సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద డిమాండింగ్, ప్రొవైడెడ్ దట్ ఇలాంటి లేటెస్ట్ ఇప్పుడు మీకు చూసారు కదా టైర్ కంపెనీస్ ఉన్నాయి, చాలా ఫార్చ్యూన్ కంపెనీస్ ఉన్నాయి, ఇవి బాగా డిమాండ్ ఉన్నాయి మార్కెట్లో చెప్పాలంటే. అవునండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, వీ హ్యావ్ కమ్ టు అన్ ఎండ్ అండ్ ఇట్స్ బీన్ అ ప్లెజర్ హ్యావింగ్ యూ బ్యాక్ ఆన్ అవర్ షో అండ్ మాకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. మై ప్లెజర్, థ్యాంక్ యూ. ఇది ఈ వారం ఐటీ ట్రెండ్స్. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి డిడి యాదగిరి. దిస్ ఇస్ అపూర్వ సైనింగ్ ఆఫ్.